నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. గంజాయి మీద ఫోకస్ చేస్తున్నాం. ఎక్కడ కూడా గంజాయి ఒకవేళ వాడితే కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి. సైబర్ క్రైమ్తో పాటు ఆ షీ టీమ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఐపీఎస్ చెప్తున్నాం. మనతో పాటు జిల్లా ఎస్పీ గారు మాట్లాడేది. మేడం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నిర్మల్లో లాస్ట్ ఇయర్ చాలా దగ్గర మనము గాంజా గస్తీ అనే ప్రోగ్రాం చేపట్టి అన్ని చోట్ల కూడా మనం అన్ని అంటే మిడిల్ క్లాస్ విమెన్, తర్వాత ఎక్కువగా పిల్లలు, ఎక్కడ పిల్లల్ని చూసేది మదర్సే కాబట్టి వాళ్ళని మనము ఎడ్యుకేట్ చేసాము. తర్వాత స్కూల్స్లో ఎడ్యుకేట్ చేసాము, టీచర్స్ని ఎడ్యుకేట్ చేసాము. అలాగే మనం బతుకమ్మ ఆడేటప్పుడు బతుకమ్మ ఆడే దగ్గర ఎక్కువ విమెన్ గ్యాదరింగ్ వస్తారు, వాళ్ళు మదర్స్ పిల్లలకి బాగా చెప్తారు అనే ఉద్దేశంతో ఆ కమ్యూనిటీ బతుకమ్మ అనే ఒక ప్రోగ్రాం పెట్టి అక్కడ కూడా గంజాయి గురించి, సైబర్ క్రైమ్ గురించి, ఇతర నేరాల గురించి, వారికి ట్రాఫిక్ గురించి, మైనర్ డ్రైవింగ్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించాము. అది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. దీనితో పాటు ఇంతకుముందు కొద్దిగా గాంజా కల్టివేషన్ కూడా ఉంటుండే. సో మనం అల్లంపల్లిలో పెద్ద ఎత్తున రైడ్స్ చేయడము, తర్వాత చుట్టుపక్కల పెంబి ఏరియాలో కొన్ని పంటల మీద రైడ్స్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ సంవత్సరం చాలా గణనీయంగా 99.9% ఎక్కడ కూడా గాంజా కల్టివేషన్ అనేది లేదు నిర్మల్లో. సో ఆ రకంగా అరికట్టాము.